ఈమె జైలు నుంచి ఎలాగైనా బయటకి వెళ్లాలని అనుకుంటుంది. దాంతో ఈమె జైలులో ఉన్న కమ్మీల మధ్యలో నుంచి ఎంతో ఈజీగా బయటికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనిషి బయటికి రావడం చాలా కష్టమై ఉంటుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా ఈజీగా బయటికి వచ్చేస్తుంది. దాంతో ఈమె బయటికి వెళ్లాలని చూస్తే అప్పుడే జైల్లో చాలా మంది పోలీసులు ఉంటారు. దాంతో ఈమె మెయిన్ డోర్ నుంచి వెళ్తే ఈమె తప్పించుకోలేను అని కిటికీ నుంచి బయటకి దూకేస్తుంది. అక్కడి నుంచి కిందకి 10 మీటర్ల దూరం ఉంటుంది. అయినా కూడా ఈమెకి ఏమీ కాదు. ఈమె ఈజీగా కిందకి దూకేస్తుంది. అప్పుడే ఈమెని ఒక కార్ ఢీ కొట్టేస్తుంది. కానీ ఆ కార్ స్పీడ్ తక్కువగా ఉండడంతో ఆమెకి ఏమీ కాదు. ఆ తర్వాత ఈమె కార్ లో ఉన్న వ్యక్తిని బయటకి తోసేసి తను ఆ కార్ తీసుకుని ఎస్కేప్ అయిపోతుంది. యాక్చువల్లీ కొన్ని రోజుల ముందు ఈ అమ్మాయి నార్మల్ గా ఉండేది. ఒక రోజు ఈమె ఏవో పేపర్స్ మర్చిపోవడంతో తన బాస్ ఉన్న ఆఫీస్ కి వెళ్తే అక్కడ తన బాస్ అందరినీ మోసం చేస్తున్న విషయం ఈమెకి తెలిసిపోతుంది. దాంతో ఈమె ఆ పక్కనే దాక్కోవడంతో బాస్ కి సౌండ్ వచ్చేస్తుంది. దాంతో బాస్ ఆమెని ఎలాగైనా పట్టుకోండి అని తన మనుషుల్ని పంపిస్తాడు. దాంతో ఈమె ఏమీ చేయలేక ఒక పైపులో దాక్కుంటుంది. ఆ పైపు నుంచి బయటకు వెళ్లిన తరువాత పోలీసులను పిలవాలని అనుకుంటుంది. కానీ బాస్ ఒక్క బటన్ నొక్కడంతో ఒక్కసారిగా చాలా నీళ్లు రావడంతో ఈమె ఆ నీళ్లలో కొట్టుకుని వెళ్లిపోతుంది. ఆ నీళ్ల స్పీడ్ వల్ల ఈ అమ్మాయి చనిపోతుంది. అప్పుడే ఈ అమ్మాయి పైన ఒక పిల్లి వచ్చి ఊపిరి అందించగానే ఈమెలోకి ప్రాణం వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఈమె ఒక పిల్లిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈమె పిల్లిలాగానే ఎక్కడికైనా ఈజీగా ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.